ప్రభుయందు ప్రేమ కలిగిన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వర్తమానాన్ని నేర్చుకుందాం. ఈరోజు వర్తమానము విన్నవారందరూ కూడా ఇదిగో వాక్యం అనే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకొని వాక్యాలు లైక్ చేసి షేర్ చేయండి. సదా దేవుని యొక్క దీవెన మీ అందరి మీద నిలుచునుగాక. ఆమేన్. ఇక ఈరోజు వాక్య సందేశం చూసినట్లయితే ప్రతి వారిలో కూడా, ప్రతి మనిషిలో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా కరువు అనేది విపరీతంగా ఉంది. కరువు అనేది విపరీతంగా ఉంది. ఏంటి కరువు అంటే ఏమీ లేకపోవడం, తినడానికి ఆహారం కానీ, కట్టుకోవడానికి వస్త్రాలు కానీ, ఉండడానికి గృహాలు కానీ లేకపోవడం, ఇది కరువు. ప్రపంచంలో అందరికీ తెలిసే. అందుకే క్రీస్తు ఒక చోట అంటారు కదా, మత్తయి సువార్తలోను, యోహాను సువార్తలోను, లూకా సువార్తలోను చెప్పిన మాట ఏంటంటే, ఒక స్త్రీ అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల మీద వేసినప్పుడు అక్కడే కూర్చున్న శిష్యులు ఏమంటారండి, అంటారు, ఎందుకు నువ్వు వ్యర్థంగా పాడు చేస్తున్నావు ఈ ఖరీదైన అత్తర్ని? అదేదో అమ్మి ఆ సొమ్ము మా సంచుల్లో వేస్తే బాగుంటుంది కదా అంటే, అప్పుడు క్రీస్తు అంటాడు, నేను మీతో ఉన్నవాడిని కాదు, కానీ పేదవారు ఎప్పుడు, కరువు ఎప్పుడు, ఇబ్బందులు ఇరుకులు ఎప్పుడు మీతో ఉన్నవే అని అక్కడ చెప్పిన మాట మనకి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సంగమా, ఈరోజు దేనికి కరువు అంటే, ప్రపంచంలో ప్రతి మనిషికి కరువు అయింది ఏంటో తెలుసా? మనిషి మధ్య మనిషికి ఏంటండి, పొత్తు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది గొప్ప కరువు అండి. కుటుంబంలో, ఒక కుటుంబంలో, ఒక ఊరి కోసం కానీ, ఒక ప్రాంతం కోసం కానీ, ఒక పల్లె కోసం కానీ, ఒక పట్టణం కోసం కానీ, రాష్ట్ర దేశాల కోసం కానీ పక్కన పెడితే, నీ కుటుంబంలో దేనికి కొదువై ఉన్నది, దేనికి కరువై ఉన్నది, ఏది లేమిలో కనిపిస్తుందంటే, మనుషుల మధ్య మనిషికి ప్రేమలు లేవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనిషి మధ్య మనిషికి అభిమానాలు లేవు. మనిషి మాట మనిషికే, కుటుంబంలోనే ఒకరి మాట అంటే ఒకరికి వ్యతిరేకత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది గొప్ప కరువు అండి. ఈరోజు పేదరికంగా అనుభవించిన ఉన్నవారు, కరువులో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నారు. ఒక దినాన్న వారు దేవుని యొక్క రాకడ ఆలస్యమయ్యి, వారి యొక్క ఆయన యొక్క దేవుడు ఉంటే వారు అభివృద్ధి పొందుతారు. మనం చూస్తూ ఉంటాం లోకంలో కదా. ఎప్పుడు పడిపోయిన వాడు పడిపోయినట్లుగా ఉండడండి. అందుకే పూర్వీకులు ఒక మాట అంటారు, ఒక సామెత చెప్తారు. తెలుగులో చాలా సామెతలు ఉంటాయి, కానీ ఇప్పుడున్న జనరేషన్కి అది అర్థం కాదు. ఎందుకంటే అంతా ఇంగ్లీష్ మయం అయిపోయింది. ఎవరికి తెలుగు అవసరం లేదు. మన భాషను మనం గౌరవించుకొని కానీ ఇతర దేశాల యొక్క భాషను మనం గౌరవిస్తాం. అదే మన దౌర్భాగ్యం. దేని స్తోత్రం, హల్లెలూయా. పూర్వీకులు ఏమంటారంటే, ఎద్దు ఎద్దు అంటే తెలుసు కదా, అది కూడా చెప్పాలా? అది కూడా చెప్పనా? ఒక గేదె కావచ్చు, లేదంటే ఒక పశువు కావచ్చు, ఒక ఆవు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎద్దు అంటే ఏంటది? భారాన్ని లాక్కెళ్ళేది. ఇప్పుడంటే బళ్ళు అన్నీ చాలా స్పీడ్గా ఉంది. పూర్వం 2 ఎద్దుల బండి అనే ఉండేది మా చిన్నతనంలో. ఇప్పటికి కూడా పల్లెటూరు అక్కడక్కడ ఉన్నాయనుకోండి. ఆ ఎద్దంట ఎప్పుడు ఒక పక్కనే పడుకోదంట, ఇలా తిరుగుతుందంట. అంటే అర్థం ఏంటి? అలాగే మనిషి యొక్క స్థితిగతులు ఎప్పుడు ఒకలాగే ఉండవండి, మారుతూ ఉంటాయి. ధనవంతులు దరిద్రులు అయిపోతారు. దరిద్రాన్ని అనుభవించిన వాడు ఒక దినాన్న సిరు సంపదలు పొందుకున్న వాళ్ళు ఉంటారు. ఇదంతా ఏంటంటే దేవుని యొక్క కృప. వారు హిందువులు కావచ్చు, ముస్లిమాన్లు కావచ్చు, హిందువులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఎవరైనా సరే మనిషి యొక్క జీవితం ఎప్పుడు ఒకేలాగా ప్రయాణం చేయదండి. దేని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, నాకేం పర్వాలేదు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నేను ఎవరి మాట వినవలసిన పని లేదు, నా మార్గమే నాకు మంచిది, నేను వెళ్ళిన మార్గమే నాకు మంచిది అని అనుకుంటామే. కానీ సామెతలు అంటారు కదా, 16 అధ్యాయంలో,
ఒకడి నడతలు ఏంటి, జాగ్రత్తగా ఉండండి మాట, మళ్ళీ మళ్ళీ మీకు ఈ మాటలు దొరకవు. ఒకని నడతలు వాడి దృష్టికి ఎలాగుంటాయంటాయి, అనుకూలంగా ఉంటాయంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను వెళ్ళే మార్గం నాకే ఇష్టంగా ఉంటుంది, చూసేవాళ్ళు కాదు, విన్నవాళ్ళు కాదు. అది దాని అర్థం. అలాగుందండి ప్రపంచం. ఒకరి నడతలంట, సామెతల 16వ అధ్యాయంలో మొదటి నుంచి చూసుకుంటే ఈ మాటలు మీకు కనిపిస్తాయి. ఒకడి నడతలు, ఒకడి ఆలోచనలు, ఒకడి ఉద్దేశాలు, ఒకడి యొక్క మాటలు, ఒకడి యొక్క తలంపులు వాడి దృష్టికే న్యాయంగా ఉంటాయి కానీ విన్నవారికి చూసేవారికి కాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాడు ఎక్కడ వారికి ఎక్కడ కరువు వచ్చింది, తినడానికి ఉంది, తాగడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది, ఉండడానికి ఉంది. కానీ వీరి జీవితంలో ఎక్కడ కరువు వచ్చిందంటే ఇదే కొదువు, ఇదే కరువు. కరువు అన్న మాటని కొదువు అని చెప్పుకోవచ్చు. ఇంకా బైబిల్ ప్రకారంగా చూడంటే లేమి అని చెప్పుకోవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక కుటుంబంలో ఉన్న మనిషికి ఆ కుటుంబ సభ్యులు చెప్పిన మంచి మాటలు బ్రెయిన్కి ఎక్కవు. అంటే వారికి ఎక్కడ కరువు వచ్చింది, ఎక్కడ కరువు వచ్చింది, మాట వినడంలో కరువు వచ్చేసింది. వద్దన్న పని చేస్తూ ఉంటారు, వెళ్ళొద్దని చోటకు వెళుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే కరువు. ఈ కరువుని దేవుడు కూడా తీర్చలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తీర్చగలడా? తీర్చగలడా? దేవుడు కింద ఉన్న భూమి మీద ఉన్న మనుషుల చేత బోధించేవారికే కానీ తప్ప నీ చేతికి అధికారం ఇచ్చాడు. నీ చేతిలో ఆయన అధికారాన్ని పెట్టాడు. నీ కరువు దినాలన్నీ కూడా సమాప్తం అయిపోయాయని మనం చూసుకుంటాం పాత నిబంధనలో. ఏంటి, నీ దుఃఖదినములన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. కానీ నీ కుటుంబంలో మీకోసం, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మీకోసం చెప్పిన మంచి మాటలు నువ్వు వింటే నువ్వు ఎప్పుడు కూడా లేమిలో ఉన్న దానివి కాదు, లేమిలో ఉన్నవాడివి కాదు. అది వినకే నీ జీవితం నువ్వే పాడు చేసుకుంటావు. క్రైస్తవుడా. అంజుల మాటలు మనకు వద్దని మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మన బుద్ధి బాగోలేనప్పుడు, మన యొక్క నడకలు బాగోలేనప్పుడు, మన యొక్క తలంపులు బాగోలేనప్పుడు నువ్వేం చెప్తే వాళ్ళకి నీతులు, నువ్వేం బోధిస్తావు వాళ్ళకి బోధ, నువ్వేం చూపిస్తావు వాళ్ళకి మంచి మార్గం. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ నేర్పించాలంటే, ఇవన్నీ నడిపించాలంటే ముందు నీవు ఏంటి చెప్పిన మాట వినాలి. అదే కరువు మనిషికి. ఎప్పుడు వింటారండి? ఎప్పుడు కరువు తీరిపోద్దంటే అన్నీ అయిపోయిన తర్వాత, మూలన పడిపోయిన తర్వాత మంచం మీద పడుకున్నప్పుడు ఆలోచించుకుంటారు ఏమని, అయ్యో ఆనాడు నా కుటుంబంలో నా కుటుంబ సభ్యులు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, తమ్ముడు కావచ్చు, వారు చెప్పిన మాట వింటే నాకు ఈరోజు ఈ గతి పట్టకపోనేమో అని అప్పుడు ఆలోచించడం కాదు. ప్రియ సహోదరులారా, మనం దేవుని యందు ఉన్నవారిని, దేవునితో ప్రయాణం చేస్తున్న వారిని, దేవునికి ప్రార్థన చేస్తున్న వారిని, దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతూ చెప్తున్న వారు కనుక ఆ బుద్ధి వివేకము ముందు మనకు ఉండాలి. మనిషికి కరువు ఎక్కడ వచ్చిందంటే మాట వినకపోవడమే కరువు, అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎదుటి వారు ఎందుకు చెప్తున్నారు, మంచా చెడా అని ఆలోచించకుండా ముందుకు వెళ్ళిపోవడమే కరువు. ఆలోచించావా, అంతా నీకు లాభమే, అన్ని ఆశీర్వాదాలే, అంతా సంతోషమే. కానీ ఎవరి మాట వినకుండా నీ మట్టుకు నీ ఉండి ఇలాగే నేను ఉంటాను అంటే దాన్ని మించిన కరువు, దాన్ని మించిన నష్టము, దాన్ని మించిన లేమి మరొకటి ఉండదండి. ప్రియ సంగమా, ఎందుకు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే ఒకటి మార్గము, ఒకటి మాట వాడి దృష్టిగా మాత్రమే న్యాయంగా ఉంటుందని సామెతల గ్రంథంలో మనం చదువుకున్నామే. ఓ ప్రియ క్రైస్తవులారు, వాక్యం వింటున్న మీరు నీ మార్గం ఎలాగుందో ఆలోచించుకో, నీ మాట తీరు ఎలాగుందో ఆలోచించుకో, నీ హృదయ ఆలోచన ఎలాగున్నాయో ఆలోచించుకో. స్త్రీలు కానీ, పురుషులు కానీ, యవ్వనస్తులు కానీ, నడివేసులు కానీ, ఎవరైనా సరే ఆలోచించుకున్నావా, దేవుడి చేత ఆశీర్వదించబడతావు. ఆలోచించుకున్నావా, నీ కుటుంబం చేత దీవించబడతావు. ఆలోచించుకున్నావా, నీ కుటుంబ సభ్యులతో ఐక్యత కలిగి ఉంటావు. లేకపోతే నష్టమే తప్ప కొంతకాలానికి వెంటనే జరగదు.
నష్టమే తప్ప లాభం అనేది నీ జీవితంలో ఇక నీకు దొరకనే దొరకదు. దాన్ని మించిన కరువు, దాన్ని మించిన ఇబ్బంది, దాన్ని మించిన ఇరుకులు మరొకటి ఏమీ లేదండి. ప్రిసంగమా బహుశా ఈ మాటలు చాలామందికి రుచిగా ఉండకపోవచ్చు. ఈ మాటలు విన్నవారు అసహించుకోవచ్చు, చెప్తున్న మాలాంటోళ్ళని. కానీ దేవుడిచ్చిన దేవుడిచ్చిన ఆ మాటలు మీరు వినినట్లయితే నిజమే నాయన, ఆలోచించుకుంటే నిజమే. ఆనాడు నా భార్య చెప్పిన మాట నేను, లేదంటే నా భర్త చెప్పిన మాట నేను, లేదంటే నా తల్లిదండ్రులు చెప్పిన మాట నేను అని ఒక కుటుంబ సభ్యులు అనుకుంటే, నా చెల్లి, నా అక్క, నా అన్న, తమ్ముడు చెప్పిన మాటలు నేను విని అనుకుంటే ఈరోజు నీకు ఆ గతి పట్టదండి. ప్రియసంగమా, ఎవరికి కూడా లోకం శాశ్వతం కాదండి. ఎవరికి కూడా లోకం శాశ్వతం కాదు. కానీ బ్రతికిన కొద్ది కాలమైనా మంచిగా జీవించాలి. దేవుని యొక్క మార్గంలో నడాలి. దేవుని యొక్క ఆ యొక్క మాటలు వినాలి. నేను ఎవరి మాట విననండి, నాకు ఎవరితో సంబంధం లేదు. పూర్వీకులు ఒక మాట అంటారు, అతను పట్టుకున్న కుందేలు కంట 3 కాళ్ళు అంటారు. కుందేలకు 3 కాళ్ళు ఉంటాయండి? కుందేలకు కానీ, పిల్లికి కానీ, కుక్కకి కానీ, సింహానికి కానీ, గుర్రానికి కానీ, గాడిది కానీ, ఆఖరి పందికి కానీ 3 కాళ్ళే ఉంటాయా? దేనికన్నా 4 కాళ్ళే ఉంటాయి. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని ఎలాగంటే ఉంటే దీంట్లో అర్థం నిజంగా 3 కాళ్ళే. ఎలాగో తెలుసా? 3 కాళ్ళు లోకానికి కనబడతాయి, 3 కాళ్ళు ఎదటి వరకు కనబడతాయి. వీటి చేతులు ఉన్న కాళ్ళు వీటి మర్చిపోతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుకనే నేను పట్టుకున్న కుందేలు 3 కాళ్ళు అంటే ఒక కాలుతో పట్టుకుంటే వాడు కనిపించేది ఎదుటి కనిపించేది కూడా ఆ 3 కాళ్ళే. జాగ్రత్త. అంటే దాన్ని ఒక రకంగా చూసుకుంటే మూర్ఖత్వము అని మనం చెప్పుకోవచ్చు. ఇలాంటి మూర్ఖులను ఎవరు మార్చాలి? తండ్రే మార్చాలి. మన వంతు ఎందుకు చెప్పుకోవాలంటే ప్రియ సంఘం, ఈరోజు మాటలు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి, పాడైపోతున్నారండి. బాలికలు, వివాహం కాని యవనస్తులు, 10-15 సంవత్సరాలలో ఉన్నవారు పాడైపోతున్నారు. 20-30-40 సంవత్సరాలు ఉన్నవారు పాడైపోతున్నారు. ఆఖరికి 50-60 సంవత్సరాలు ఉన్నవారు కూడా పాడైపోతున్నారు. ఎందుకంటే వారు తీసుకునే నిర్ణయాలను బట్టి. అందుకే ఇప్పుడు సంగమా ఈ మాటలు మీకు చెప్తున్నాను. ఈ ఛానల్ ద్వారా, మా ఛానల్ ద్వారా విన్నవారు ఆశీర్వదించబడతారు, జ్ఞానం సంపాదించుకుంటారు. విడిచిపెట్టిన వారు కరువులోనే ఉంటారు వాళ్ళ జీవితం అంతా. కావున ఇప్పుడు సహోదరులారా, ఇది మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పట్లేదు, కానీ దేవుడిచ్చిన వాక్యము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండాలంటే తల్లిని తండ్రిని సన్మానించమని దేవుడు చెప్పాడే. ఈ భూమి మీద దీర్ఘాయుష్గా ఉండాలనుకుంటే ఎందుకన్నాడన్నమాట? తల్లిదండ్రుల యొక్క మాట విన్నవారు బహుగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. అలాగే పరమ తండ్రి చెప్పిన మాట కూడా మనం విందాం. ఎలా చెప్తాడండి పరమ తండ్రి? అంటే ఆయనకు వచ్చి స్వయంగా చెప్పడం, ఎవరికి చెప్పడు, చెప్పిస్తాడు. నీ ఎదుటి వారితో చెప్పిస్తారు. వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వారు కావచ్చు. ఎందుకంటే నువ్వు చెడిపోవడము, నువ్వు పాడైపోవడము, నువ్వు కృంగిపోవడము, నువ్వు అనాథగా మిగిలిపోవడము తండ్రికి ఇష్టం లేదు. ఆ మాటలు మీరు గ్రహించుకోగలిగితే మీరు ఆశీర్వదించబడతారు. ప్రియ సహోదరులారా, చాలామందికి ఈ మాటలు విన్నవారికి బహుశా మరో రకంగా ఆలోచించుకోవచ్చు, కానీ ఇది వాస్తవం. ప్రపంచంలో కరువు కలిగిన వారు ఎవరున్నారంటే మాట వినలేని వారే కరువు సంబంధించిన వారు ఒక దినాన్ని రాబోతున్న దినాల్లో వారు అంతా నష్టమే చూస్తారు, కానీ లాభం పొందారు. అందుకన్నాడు, ఒకటి నడతలు వాడి దృష్టికి మాత్రమే న్యాయంగా ఉంటాయంట. ప్రియ సంగమా, మనము పురుగులం కాదు, జంతువులం కాదు, ఆకాశంలో ఎగిరే పక్షులం కాదు. శ్రేష్టంగా దేవుడు తన రూపంతో, తన స్వరూపంతో, తన బుద్ధితో, తన జ్ఞానంతో, తన చేతితో మనల్ని ఇష్టంగా చేసుకున్న బిడ్డలమే. నీ జీవితం ఏమైపోతుందో ఓ క్రైస్తవురాలా, నీ వయసు ఎంతో నాకు తెలియదు వాక్యం వింటున్న వాళ్ళు, కానీ నీ జీవితం ఏ గమ్యంలో చేరుతుందో, నీ జీవితం ఏ గమ్యంలో ఆగుతుందో
తెలుసుకో. తెలుసుకుంటే దేవుని యొక్క మాటకు ముందే చెప్పాను కదా, దేవుడు వచ్చి నీకు నాకు ఎవరికి స్వయంగా చెప్పడం, బాబు ఇది తిను, ఇది తాగు, ఇలా ఉండు, ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకో, ఇలా సంపాదించి చెప్పడం, చెప్పిస్తాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. కావున ప్రతి సహోదరులారా, ఈ మాటలు విన్నా మీలో పరివర్తన కలిగి ఉంటే, పరివర్తన కానీ తెచ్చుకోగలిగితే, మారు మనసు కానీ తెచ్చుకోగలిగితే, దేవుడికి కన్నీటితో ప్రార్థన చేసుకోండి. ప్రభువా నిజమే, నువ్వే మాట్లాడావు, నా పాప చేష్టలన్నీ విడిచిపెడుతున్నానయ్యా, నా చెడు మార్గం అంతా విడిచిపెడుతున్నానయ్యా, నా చెడు ఆలోచనలన్నీ విడిచిపెడుతున్నానయ్యా, నా కోసమే కదా ప్రభా ఈ మాటలు మాట్లాడించావు అని ఎవరైనా సరే దేవుని పాదాల దగ్గర వచ్చి ప్రార్థన చేసుకోండి. రాబోతున్న దినాల్లో మీకు మంచి ఈవులు ఇస్తాడని నేను ఆశిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట వెనక అనేకులండి, యవనస్తులు కానీ ఇంకొకరు కానీ చూస్తున్నాం. కళ్ళేది తల్లిదండ్రులు బతికి ఉంటుండగానే పిల్లలు ఇదైపోతున్నారు. కారణం ఏమిటి? మాట వినక. కానీ నేనంటాను కదా, ప్రభువు చెప్పిన మాటలు మనం విందాము, నేర్చుకుందాము, మనం జ్ఞానాన్ని సంపాదించుకుందాము, అవతల వారికి మనం చెప్పి వారిని ఓదార్చుదాం. దేవుడు కొద్ది మాట తన వినుకొని దీవించుగాక. ప్రార్థించుకుందాం. దయగల దేవా, ప్రేమమూర్తి, నీ పొందములు ఇదిగో నాయనా, ఈ యొక్క సమయంలో నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడేందుకు స్తోత్రం. నిజమే తండ్రి, మాకు లేమి అనగా కరువు ఎలా వస్తుందో నీ వాక్కు ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, నీ చిత్తమైతే వాక్యం ఉన్న బిడ్డల్లో అయ్యా నా ప్రభావ మార్పు మనసు కలిగించండి, పరివర్తన కలిగించండి. నీ నామాన్ని కనపరుచుకుని నీ మార్గంలో నడిచి నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకున్న లాగుని కృప చూపించమని అయ్యా బిడ్డలందరినీ కూడా నీ చేతికి అప్పగించుకుంటూ మహిమ పొందుకోమని సర్వాధికారాన్ని క్రీస్తు నామలి ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ మా ఇదిగో వాక్యం ఛానల్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా శుభం కలుగును కాక. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. సదా సర్వాధికారి తండ్రి యొక్క కృప మీ అందరి మీద, అన్ని ప్రాంతాల మీద, ప్రతి కుటుంబం మీద, ప్రతి మనిషి మీద నిలుచును గాక. ఆమెన్.